హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రోజులాగే స్కూల్కి వెళ్దామని బయటకు వచ్చి కార్ స్టార్ట్ పెట్టుకున్నా. ఇంకా కోవిడ్ పిల్లకాయలు స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వాళ్ళ ఐపీఎల్ రిటర్న్ తీసుకుని వచ్చిన. ఇంకా అలా వచ్చానో లేదో మార్నింగ్ టిఫిన్ అయితే వచ్చింది. టిఫిన్ చూసుకుంటే బ్రెడ్ మధ్యలో గుడ్ అయితే ఉంది. ఇదే అనమాట ఇప్పుడు మన టిఫిన్. నాకు రెండు, మా ఫ్రెండ్ గారికి రెండు. నేనైతే నా రెండు బ్రెడ్లు లైక్ చేసిన ఎలాగోలా. ఇంకా అలా తిన్నానో లేదో మా మేడం కాలేసి బట్టలు తీసుకుని వెళ్ళి ల్యాండ్ షాప్ పోసానని చెప్పింది. ఇంకా అలా ఇచ్చానో లేదో మళ్ళీ పక్కన ఉన్న షాప్ లోకి వెళ్ళి ఇవి కొన్ని తీసుకున్నా అని చెప్పింది. ఇంకా అలా వచ్చి ఇచ్చానో లేదో మళ్ళీ స్కూల్ డ్యూటీ టైం అయితే అయింది. ఇంకా అలా మళ్ళీ కోవిడ్ పిల్లకాయలు ఐపీఎల్ తీసుకుని మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇంకా అలా స్కూల్ దగ్గరకు వచ్చి బండి పార్కింగ్ లో అయితే పెట్టేసుకొని వెయిటింగ్ చేస్తున్న పిల్లల కోసం. లైట్ గా ఆకలిగా ఉందని ఇంటికి వచ్చేప్పుడు ఒక ఆపిల్ పండు అయితే తెచ్చుకున్నా. ఇంకా అలా ఆపిల్ తినేసరికి కోవిడ్ పిల్లకాయలు అయితే బయటకు వచ్చారు. వాళ్ళని పిలుచుకొని ఇంటికి వచ్చేసిన. ఇంకా అలా ఇంటికి వచ్చానో లేదో మధ్యాహ్నం ఫుడ్ అయితే వచ్చింది, చికెన్ రైస్. ఒక పక్క నేను చికెన్ రైస్ లాగిస్తుంటే సడన్ గా మా పని మంచి పెరుగు అయితే తెచ్చి ఇంకా అలా ఈవినింగ్ ఈరోజు స్నాక్స్ రెండు ఏమొచ్చినాయో ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. కోవిడ్ లో ఉన్న చలికి ఎక్కడెక్కడ వణుకుతున్నాయో మనకే తెలియడం ఈ చలిలో మళ్ళీ ఐస్ క్రీమ్ తెచ్చింది మా పని మంచి అయితే. మళ్ళీ సడన్ గా మా మేడం ఈ ఐస్ క్రీమ్ అన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టని చెప్పింది. ఇంకా ఐస్ క్రీమ్ అన్ని తీసుకొని వచ్చి రోడ్ సైడ్ ఉన్న ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసిన. ఇంకా అలా మళ్ళీ మా తమ్ముడు మా ఏరియాలో డ్యూటీ పడి దగ్గరికి తెచ్చిండు. ఒక పక్క చూస్తే భయంకరమైన చలిందని చెప్పి నేను మా తమ్ముడు కలిసి పక్కన ఉన్న జమియాకి వచ్చి టీ అయితే తెచ్చుకున్నాం. ఇలాగైతే గడిచిపోయింది ఈ రోజు నా డే. వీడియోకి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా.